అయితే ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలో ఎన్ని వెకేషన్లు ప్లాన్ చేసుకున్నారు అంటే ఓ కొత్త వెకేషన్ స్పాట్ వస్తుంది తీసుకొస్తుంది ఎవరు అనుకుంటున్నారు మన బొగ్గల కిమ్ము కరెక్ట్ గానే ఉన్నారు నార్త్ కొరియా వాళ్ళు వాళ్ళ దేశంలో టూరిజం ని బాగా బూస్ట్ చేసి డెవలప్ చేద్దామని చెప్పి డెవలప్ అవుదాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు కానీ పాపం ఈ పిల్ల పొల్లలకు అర్థం కావట్లా అక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ దేశం ఎంత దరిద్రంగా ఉందని చూడడానికి వస్తున్నారని ఈ బిల్డింగ్లు బీచ్లు ఇంకేడ ఉండవా ఏంది సర్లేండి వీళ్ళైతే బాగా డెవలప్ చేశారంట అది కూడా బీచ్ సైడ్ ఒక కొత్త సిటీని ఓన్లీ టూరిస్టుల కోసం కట్టారంట మొత్తం ఒక టూరిస్ట్ సిటీ మంచి వ్యూ తో బీచ్లు రిసార్ట్లు చాలా పక్కాగా అద్భుతంగా ఒక ప్లేస్ లో కట్టారు అంటే ఒకప్పుడు ఆ ప్లేస్ మొత్తం వాళ్ళ దేశంలో తయారు చేసే మిసైల్స్ టెస్ట్ చేయడానికి వాడేవాళ్ళు అనుకోండి అది డిఫరెంట్ మ్యాటర్ అప్పట్లో అంటే అంతా పొడి చేస్తా చంపేస్తాను వేడిగా ఉండేది సిచ్యువేషన్ ఇప్పుడు అలా లేదు ప్రెసెంట్ అంతా ఇంటర్నల్ గా ప్లాన్లు వేసుకుని చంపేసే ప్రోగ్రాంలు నడుస్తున్నాయి సో మిసైల్స్ పని లేదు కాబట్టి అవన్నీ తీసేసి ఇక్కడ పెద్ద సిటీనే కట్టేది అయితే ఇక్కడ మామూలు లగ్జరీ ఉండదంట లగ్జరీకే లగ్జరీలా ఉంటదంట దాదాపు 150 పెద్ద 5 స్టార్ హోటల్స్ కట్టారంట ఒకేసారి 1,00,000 మంది వచ్చినా ఈ సిటీ తట్టుకోగలదంట నార్త్ కొరియా వాళ్ళ టూరిస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ వాళ్ళు ఎవరో ఉంటారు ఆయన ఈ సిటీ గురించి మొత్తం మెనూ కార్డు రిలీజ్ చేశాడు ఆ 5 స్టార్ హోటల్స్ లోపల మంచి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయంట అక్వేరియంస్ ఉన్నాయంట గేమ్స్ కూడా ఆడుకోవచ్చంట గట్టిగా ఒక విషయం నొక్కి చెప్పారు అదేంటంటే మీరు ఇంకేదన్నా దేశంలోకి వెళ్ళి అక్కడ 5 స్టార్ హోటల్లో ఉన్నామనుకోండి అక్కడ ఎలా ఉండిద్దో ఇక్కడ కూడా అదే ఫీలింగ్ వచ్చిద్దంట పాపం మేమేం చెయ్యమా బాబు బయట దేశాల్లో ఉన్నట్టే ఉంటది ఒకసారి వచ్చిపోండి అని చెప్పి అడుక్కుంటున్నట్టుంది మిగతా మినిస్టర్స్ అయితే ఒక్కసారి మా నార్త్ కొరియాలోని కొత్తగా కట్టిన ఈ హోటల్స్ లోకి వచ్చారంటే ఈ హోటల్స్ ఈ ప్లేస్ సరౌండింగ్స్ దాటి అసలు బయటకే వెళ్ళాలంట అంటే మీరు ఎలా అనుకున్నా వాళ్ళు ఎలాగో పంపించనుకోండి అంటే హోటల్స్ ఎంత బాగుంటాయంటే అసలు అక్కడే ఉండిపోతాం అంటారంట మరి మంచి ప్లానే వేశారు ఇది వదిలేసి ఇంకొంచెం పక్కకు పోతే ఆ దేశం పరిస్థితి తెలిసిపోద్ది ఈ ఏడాది గట్టిగా జూన్ జూలై ఆ టైంలో ఓపెన్ చేస్తున్నారంట సర్లేండి ఒకసారి వెళ్ళండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక దొంగ గురించి చెప్పబోతున్నాను దొంగ అంటే ఏం దొంగ అనుకునేది మంచి దొంగ అసలు ఒరిజినల్ గా మంచి దొంగ ఇతనేలేండి ఆ మంచి దొంగ వామినిక్ ఇతనేమో ఇతను సినిమాలలో పెద్ద హడావిడి గోళ ఒరిజినల్ గా చేస్తారు అంత ప్లాన్ లేకుండా ప్రశాంతంగా బ్యాంకుకు పోయాడు బ్యాంకుకి వెళ్లే ముందే ఒక నోట్ అంతా నీట్ గా రాసి పెట్టాడు ఇప్పుడు అక్కడికి వెళ్లి క్యాషియర్ కి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి గోళ ఎందుకని నీట్ గా రాసేసాడు ఏం రాశాడంటే చూడండి మేడం నాకు $150,000 ఇవ్వండి కానీ ప్లీజ్ అండి నేను బయటికి వెళ్ళాక ఒక 2-3 నిమిషాలు ఆగి ఆ తర్వాత అలా నొక్కండి అప్పుడే పోలీసులు వస్తుంది డబ్బులు కూడా బ్యాగ్ లో అటు ఇటు పడిపోకుండా కొంచెం లోపలికి పెట్టండి మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు అటు ఇటు పడిపోయా అనుకోండి నాకు అసలే కంగారు ఎక్కువ కాబట్టి చదువుకోవచ్చు డీటెయిల్డ్ గా అదే రాశాడు లాస్ట్ లో చిన్న స్మైలీ బొమ్మ కూడా వేసాడు ఎలాగో అమెరికాలో ఉండే బ్యాంకుల వాళ్ళందరికీ ఇది అలవాటు అయిపోయిన పనే కాబట్టి ఇన్సూరెన్స్ కూడా ఉంటది ఎవరు వచ్చినా ముందు నీట్ గా ఎంత కావాలో కరెక్ట్ చెప్పండి మధ్య డిస్టర్బ్ చేయొద్దని కట్లన్నీ బ్యాగ్ లో పెట్టేసి ఇచ్చేస్తారు క్యాషియర్ కూడా అదే చేసింది డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు మ్యాటర్ ఏంటంటే మనోడు ఈ విషయం మొత్తం వ్లాగ్ వీడియోలు తీసాడండి నిజంగానే ఒక వ్లాగ్ తీసాడు ముందైతే వీడు ఏ పేపర్ మొక్క ఇచ్చాడో దాన్ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి చూపించాడు దాని తర్వాత ఇచ్చిన కట్టలన్నీ నీట్ గా పేర్చి లెక్కేసి మరీ చూపించాడు అది కూడా వీడియో తీసి పెట్టాడు ఇన్స్టాలో దాని తర్వాత బ్యాంక్ లోకి వెళ్ళాడు క్యాషియర్ అడగడం ఇదంతా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టుకుని నీట్ గా రికార్డ్ చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేసేసాడు ఈ అప్లోడ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ గా అదే రోజు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేసారు ఈయన్ని పట్టుకొని జైలుకి తీసుకొని వెళ్ళాక అప్పుడు మనోడు తూచి ఇదంతా దొంగతనమే కాదు అంత జోకు నిజానికి ఇదంతా ఒక ప్రాంక్ వీడియో మీరంతా మోసపోయారు అని చెప్పాడు పోలీసులు మొహం పగలగొడతాం లోపల పోయి కూర్చోగా అని అన్నారు మనోడు మాత్రం నిజంగా ఇది ప్రాంక్ వీడియో ఇది నేను అంతా వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టాను కదా ఇంకా ఏంది మీ డౌట్ కావాలంటే ఇన్స్టాలో చెక్ చేసుకోండి అంటే పోలీసులు ఏమో ఇప్పటికిప్పుడు నేను రోడ్డు మీద పిచ్చికోకుండా కొట్టినట్టు కొట్టి మొత్తం ప్రాంక్ అంటాను ఓకేనా అంటే వద్దులేండి ఏదైనా నేను కోర్టుకు పోయి తెలుసుకుంటాను అన్నాడు ఇంకా నెక్స్ట్ రోజు జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్ళలేదు కోర్టుకు తీసుకెళ్ళాక జడ్జితో వీడు చెప్పాడు అసలు అది దొంగతనంగా మీరు ఎలా కన్సిడర్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఒక ప్రాంక్ అని ముందే ఇన్ఫార్మ్ చేశాను బేసిక్ గా ప్రాంక్ అని చెప్పాక మీరు అంతా వదిలేయాలి కానీ మీరు వదలట్లేదు ఇంకోటి అసలు దొంగతనమే కాదు నేను బ్యాంక్ వెళ్ళి ఏమైనా బెదిరించానా గోల్ చేశానా ప్రశాంతంగా వెళ్ళి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగాను క్యాషియర్ నాకు డబ్బులు ఇచ్చేసిందే తీసుకొని వచ్చేసాను బ్యాంక్ వచ్చి ఎవడైనా అదేగా పని చేసేది నేను అదే చేశాను నేను ఎవరిని బలవంత పెట్టలేదే బేసిక్ సెన్స్ లేదా మీకు అని జడ్జి దగ్గర వాడు గట్టిగా వాదించాడు నిజంగానే వాడు ఒరిజినల్ గా జడ్జితో అదే అన్నాడు జడ్జి మొత్తం అంతా విని ఈ నెత్తపోయే 2 సంవత్సరాలు కూడా జైల్లో పడేయండి అని చెప్పారు ఒరిజినల్ గా ఏమైందంటే మనోడు ఒక సింగర్ ర్యాపర్ ఆడి ఇంకా ఎవరు పడితే వాళ్ళు సింగర్స్ అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు కదా ఇప్పుడిప్పుడే ఇడు వస్తున్నాడు సో ఒక స్టంట్ వేసి సడన్ గా పాపులర్ అయిపోదామని ఇది మొత్తం ప్లాన్ చేశాడంట కావాలని దొంగతనాలు చేసి వీడియో రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టి ఫేమస్ అయిపోదామని పెంట పని అంతా చేశాడంట ఇలా బ్రెయిన్ ఎంత బాగా పని చేస్తుందో చూడండి సైలెంట్ పాపం ఇప్పుడైనా వీడికి 2 సంవత్సరాల గ్యాప్ ఎలాగో వచ్చింది ఇంకా నుంచి ఏదో పనులు కాకుండా నిజంగా సాంగ్స్ ఎలా పాడాలో నేర్చుకుని 2 ఏళ్ల తర్వాత పాపులర్ అవుతాడేమో చూద్దాం ఫ్రెండ్స్ ఇందాక నుంచి నేను వాడు ఇన్స్టాలో పెట్టాడు అన్నాను కదా ఎందుకంటే వాడు టిక్ టాక్ లో పెట్టలేకపోతున్నాడు ఈ పాటికి తెలిసిపోయి ఉంటదిగా టిక్ టాక్ ను బ్యాన్ చేసేసారు ఇండియాలో ఎప్పుడో చేసేసారులేండి కానీ అమెరికాలో మొన్నే లాస్ట్ వీకే చేశారు పాపం అమెరికా అంతా ఒక్క ఊపు ఊగిపోయింది మన దగ్గర లేకపోయినా అమెరికాలో టిక్ టాక్ అసలు పిచ్చ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎట్టబడతారు అంతకంటే ఎక్కువగా టిక్ టాక్ జనాలు వాడుతున్నారు బాగా కొన్ని కోట్ల మంది యూజర్స్ కాదు క్రియేటర్సే ఉన్నారు వాళ్ళ దేశం నుంచి సడన్ గా టిక్ టాక్ బ్యాన్ అయిపోవడం వల్ల చాలా కంపెనీలు కూడా దెబ్బతింటున్నాయి అంటే టిక్ టాక్ తో కొలాబరేట్ అయ్యి చాలా కంపెనీలు
కంపెనీలు బాగా ఎదిగాయి. అయితే ఈ దెబ్బ వల్ల వాళ్ళకి దెబ్బ తగిలింది. లేకపోతే చైనా వాడు దేబ్రాస్ మొహాలు వేసుకుని మంచి యాప్ తయారు చేశాడు, వాడుకోమని పెట్టండి, డబ్బులు సంపాదించుకుని ఖర్చు పెట్టుకోండి. ఎందుకు ఇప్పుడు ఆ యూజర్స్ డేటా అంతా లాక్కోవడం, చైనా వాళ్ళకి ఇవ్వడం, గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవడం, ఏదో గొప్ప పనులన్నీ ఎక్కువ చేస్తారు. ఆ కంపెనీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, ఈ కంపెనీ వాళ్ళు కావాలని డేటా అంతా దాచిపెట్టుకుని ఆధార్ కార్డుతో డబ్బులు కొట్టేస్తారేంది. ఆ గవర్నమెంటే లాగేస్తూ ఉంటది ప్రతి కంపెనీ నుంచి వాళ్ళ దగ్గర ఏమేమి డేటా ఉందో, పర్సనల్ డేటా జనాలు ఏ దేశం వాళ్ళు అయినా. అందుకే అమెరికా వాళ్ళు కూడా లేపబడేసేది. ఎంతో మంది క్రియేటర్స్ అక్కడ ఓన్లీ టిక్ టాక్ మీదే మొత్తం ఇన్కమ్ అంతా ప్లాన్ చేసుకుని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దీని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఒక ఇన్సిడెంట్ ని చూపిస్తున్నాను. ఇన్సిడెంట్ అంటే ఇది ఒక ప్రోగ్రామ్ లేండి. కోతుల్లాగా ఎందుకు ఇంతలా ఎగ్జైట్ అయిపోయి ఎగురుతున్నారంటే, ఒక అతను ఉన్నాడు, బాగా పెద్ద కంపెనీలో నడుపుతూ ఉంటాడు, ఈ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేస్తూ ఉంటాడు. సముద్రంలో బేసిక్ గా చాలా స్టఫ్ ఉంటాయి, నిధి నిక్షేపాలు లేదా తుప్పు పట్టిన ఇనప మొక్కలు ఏమైనా ఇంక ఏదని పెడితే అది ఉంటాయి. సంవత్సరాలు యుద్ధాలు చేసి ఏమేమి పడేసావు ఎవరు తెలుసు సముద్రంలో. ట్యాంకులు, కంటైనర్స్. ఈ హోస్ట్ ఏం చేస్తారంటే చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు అందరం లాక్కొని వచ్చి రకరకాల ప్లేసుల్లో తీసుకొని, లేదు ఇక్కడ ట్యాంకర్స్ లాంటివి ఏవో కనిపిస్తున్నాయి అని చెప్పి చూపించి దాన్ని బయటకు తీస్తారు. గత 10 సంవత్సరాల నుంచి అలా సముద్రంలోనే ఉందంటది. అలా వీళ్ళు ఎతుకుతూ ఉంటే వీళ్ళకి దొరికింది. ఈ హిస్టరీ ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితం దుబాయ్ నుంచి ఒక కంటైనర్ అలా పోతుంది పెద్ద షిప్ లో. అది వెళ్తున్నప్పుడు సోమాలియా సైడ్ నుంచి కొంతమంది పైరేట్స్ వచ్చి, ఇప్పటికీ పైరేట్స్ ఉంటారు, వాళ్ళు అలా వచ్చి అటాక్ చేసేసారు దాన్ని, ఆ షిప్ ని. అయితే అలా దుబాయ్ షిప్ ని వీళ్ళని అటాక్ చేసినప్పుడు ఒక కంటైనర్ నీళ్ళలో పడిపోయింది, అదే సముద్రంలో. పడిపోయిన తర్వాత అది నీళ్ళలో అటు ఇటు దొర్లుకుంటూ వెళ్తూ ఒక ప్లేస్ లో ఆగిపోయింది. సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా కష్టపడి కనిపెట్టారు. ఆ కంటైనర్ ని పైకి తీసుకొచ్చారు, తీసుకొని వచ్చి ఓపెన్ చేశారు. అంటే లోపల ఏముందో ఎవరికి తెలియదు, జస్ట్ దుబాయ్ నుంచి వచ్చిందంటే అదే తెలుసు. దాన్ని ఓపెన్ చేశాక లోపల చూస్తే అంతా తుప్పు పట్టిపోయిన ఇనప మొక్కలు, బక్క చిక్కిపోయిన చెక్క మొక్కలు, అంతా మట్టి మసానమే, దారుణంగా కంపు కొడుతుంది. ఇంకా సేపు ఉంటే చచ్చిపోతాం అనిపించింది. ఆల్మోస్ట్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. నిజానికి వీళ్ళందరూ ఏంటంటే పాట పాడాలి, అబ్బాయి సింగర్స్ కాదు, వేలం పాట పాడాలి. ఆ హోస్ట్ అయితే ఇంకా వేలం పాట మొదలు పెట్టాడు. ముందుకు ఎవరు రావట్లేదు ఆ కంపు అంతా చూసి, కానీ నెమ్మదిగా కొంతమంది ముందుకు వచ్చి పాడడం మొదలు పెట్టారు. ఇలా ఈ ముగ్గురు అన్నదమ్ములు, ఇదిగో మేడం ఎవరు పాట పాడుతూనే ఉన్నారు. దుబాయ్ నుంచి వచ్చింది అది ఇదని సోది కటింగ్లు ఇచ్చారు కదా, దుబాయ్ అంటేనే గోల్డ్, అందులో గోల్డ్ ఉంటదేమో అని చెప్పి ఆశతో పాడుతున్నారు. ఏదో ఒకటి దొరకపోదా అని చెప్పి ముగ్గురు బ్రదర్స్ $35,000 కి హోస్ట్ దగ్గర నుంచి ఇది కొనేశారు. ఇంకేముంది, లోపలికి వెళ్ళిపోయి ఒక్కోటి ఎత్తకొచ్చి చూస్తా ఉన్నారు. బయటకు తీసుకొచ్చి ఇరిగిపోయిన అలమారాలు, తడిసిపోయిన చెక్క మొక్కలు ఇవే ఉన్నాయి. బాగా డిసప్పాయింట్ అయిపోయారు. లోపలికి వెళ్ళి చిన్న చెక్క మొక్క అలా సైడ్కి లాగితే అక్కడ ఒక పెద్ద వెండి స్టాచ్యూ ఉంది. హోస్ట్ కి దిమ్మ తిరిగిపోయింది. అనవసరంగా ఇచ్చా, నేనే ఎత్తకపోవాల్సిందేమో అని అనుకున్నాడు. అక్కడతో సరిపోదన్నట్టు వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి ఎతికితే అక్కడ గోల్డ్ బాల్స్ ఉన్నాయి, గోల్డ్ మొక్కలు ఉంటాయి, బిస్కెట్లు, ఒక్కొక్కటి $1,00,000 విలువైనవి. అలాంటివి 4-5 ఉన్నాయి. ఈ గోల్డ్ డబ్బాలు వదిలేసిన ఈ వెండి స్టాచ్యూ ఉంది కదా, దాన్ని వేలం పాటలో పెట్టుకుంటేనే ఎన్ని $1,00,000 వస్తాయో వీళ్ళకే తెలియదు. జనాలు పాపం వచ్చిన వాళ్ళు ఎలాగో బాధపడి ఉంటారు, అయ్యో నేనే వేలం పాట వేయాల్సిందే అని. కానీ పాపం హోస్ట్ బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఎదవ వ్యాపారాలు ప్రోగ్రాం అనవసరంగా చేస్తాను, అన్ని ఎత్తుకొని నేనే ఉంచుకోవాల్సింది అని అనుకుంటూ ఉన్నాడు. సర్లేండి, అదృష్టం అందరికి కలిసి రాదు. ఫ్రెండ్స్, పొల్యూషన్ చిన్నప్పుడు చదువుకో ఉంటారుగా, కాలుష్యము పలు రకములు, అంతా బట్టి బట్టుడే అవ్వాలే. ఇప్పటికీ అలాగే ఏడ్చింది. మరి మేబీ దీని ఎఫెక్ట్ అనే అనుకుంటా ఇండియా ప్రజెంట్ చాలా దరిద్రమైన సిచ్యువేషన్ లో ఉందండి. చాలా మంది తిట్టుకుంటూ ఉండొచ్చు, ఏ ఇండియా అంటావేంటో డూ డీట్ అని. కానీ ఫ్యాక్టే కదా. మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ప్రపంచంలో టాప్ 10 పొల్యూషన్ ఎక్కువగా ఉన్న సిటీస్ ఏంటి అది సెర్చ్ చేయండి. లేకపోతే టాప్ 15 సిటీస్, టాప్ 50 సిటీస్ కూడా చూడండి, పొల్యూషన్ ఎక్కువగా ఉన్న సిటీస్ లో ప్రపంచం మొత్తం మీద. అలా లిస్ట్ చూస్తూ ఉంటే దాదాపు మీకు అంతా ఇండియా సిటీస్ ఏ కనిపిస్తాయి. చాలా ఆర్గనైజేషన్స్ సొంతగా ఇంకా చేస్తూ ఉంటాయి. బయట ఓడి చేసిన అయినా, ఇండియా ఓడి చేసిన అయినా, ఏ లిస్ట్ అయినా తీసుకోండి. మీరు నమ్మరు కాబట్టి వికీపీడియా ఓడిది WHO రిలీజ్ చేసిన టాప్ 10 లిస్ట్ తీసుకుంటే టాప్ 10 లో 9 ఇండియన్ సిటీస్ ఉన్నాయి. అంటే 1 నుంచి 9 దాకా ఇండియన్ సిటీస్. 10వ సిటీ చైనా వాడిదో పాకిస్తాన్ వాడిదో ఏదో ఉంది. ప్రపంచంలోనే వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్న సిటీస్ ఎయిర్ పొల్యూషన్ లో టాప్ 15 లో 12 ఇండియానే ఉంటాయంట. టాప్ 50 తీసుకున్నారంటే 20-30 ఈజీగా ఉంటాయి. మిగతా దేశాలన్నీ ఎలా అంతం అయిపోతాయో తెలియదు కానీ ఇండియా మాత్రం ప్రపంచంలో నుంచి గాలాడికే మాయమైపోయిందంట. ఆల్మోస్ట్ ఇండియాలో ఎవడో సిగరెట్ తాగాల్సిన పనే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ సిగరెట్ తాగుతున్నట్టే ఉంటది, అంత పొల్యూషన్ ఉంటది. దీని మీద ఎక్కువగా న్యూస్ లో, మీడియాలో ఎక్కువగా ఏడా వినబడదో కనబడదో. ప్రజెంట్ అంతా క్యాష్ లో కోలాలు ఆ గొడవల్లో బాగా బిజీగా ఉన్నారు. ఎవడు చెప్తే ఎవడంటాడు కానీ మనం ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోదాం. అంగద్ అని చెప్పి ఇతను ఈ ప్రాబ్లం కి ఒక మంచి సొల్యూషన్ గా ఒక డివైస్ ని తీసుకొని వచ్చేది. సింపుల్ ఎయిర్ ఫిల్టర్స్, గాల్లో ఉన్న ఏదంతా ఫిల్టర్ చేసేది, ప్యూరిఫై చేసేది. మామూలు చిన్నగా కాదు, చాలా పొడవుగా ఉంటాయి, బిల్డింగ్ లాగా పెద్ద ఉంటాయి, ఎంతో అడ్వాన్స్డ్ గా ఉంటాయంట. బేసిక్ ఎప్పటి నుంచో చాలా మంది చేస్తున్నారు, కానీ అందరూ చేసిన వాటిలో ఎక్కువగా ఫిల్టర్లు అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి, డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. బేసిక్ గా అయితే పోతే పోయేది మనకెందుకు, ఫిల్టర్లు చేంజ్ చేస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, అంత డబ్బులు లేవని ఆగిపోతున్నారు. అందుకని ఇతను ఎంత అద్భుతంగా తెచ్చాయంటే, ఒకసారి అందులో డివైస్ లో ఫిల్టర్ ని సెట్ చేస్తే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల పాటు దాన్ని అసలు చేంజ్ చేయాల్సిన పనే లేదు. 5 ఏళ్ల పాటు అది ఒక్కటే పని చేసిద్దంట. ఇది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటదంటే, ఒక్క నిమిషంలోనే 5 క్రికెట్ గ్రౌండ్ లో ఉండే అంత ఎయిర్ మొత్తాన్ని ప్యూరిఫై చేసేసిద్ది 1 minute లో. ఇది అలా కంటిన్యూగా నడుస్తూనే ఉంటది. అంత అడ్వాన్స్డ్ గా, అంత
కాస్ట్ ఎఫెక్టివ్ గా దీన్ని తయారు చేశాడు. మరి ఇది బాగా పని చేస్తుందంటే పని అలాగూ చేస్తుంది, ముందు చేయించాలి కదా. గవర్నమెంట్ ముందు ఇనిషియేషన్ తీసుకొని అన్ని చోట్ల పెట్టించడం ఇవన్నీ చెయ్యాలి కదా. సో స్టార్ట్ చేస్తే అంటే మొత్తం మీద హెవీగా ఇండియా వైజ్ గా సెట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తానండి. పర్లేదు, గాలి వాయువు ఎఫెక్ట్ కి ఇండియా మాయమైపోదు అనే విషయాన్ని. దీని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ప్రపంచంలోకి ఒక కొత్త రిజల్యూషన్ వస్తుందంట. అవి మొబైల్స్ ని ఫోన్స్ ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే మన చేతిలో మొబైల్స్ మాయమైపోయే ఛాన్స్ ఉంది. మంచి విషయమే కదా అంటే అంత లేదు. ఇవి ఏంటంటే స్పెక్స్, కళ్ళజోడు, స్మార్ట్ ఫోన్లు పోయి స్మార్ట్ కళ్ళజోడులు రాబోతున్నాయంట. అలా కళ్ళజోడు పెట్టుకుంటే అన్ని కళ్ళజోడులోనే కనిపించేస్తాయి. ఫోన్ తీసుకొచ్చి కళ్ళు కనపట్లే అన్నట్టు ముక్కు మీద పెట్టుకొని చూస్తున్నాం కదా అంతా. అందుకే వీళ్ళు ఎందుకు అంత సమయం డైరెక్ట్ గా పెట్టేయండి కళ్ళజోడు కళ్ళ మీద అనే విధంగా దీన్ని తీసుకొని వస్తాం. ఇప్పుడు ఇది వస్తుందా రాదా అనే డౌట్ ఏమొద్దు. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు, ఇండస్ట్రియస్ అంతా ఇది వచ్చేసిద్దనే చెప్తున్నారు. బాగా డబ్బులు పెడుతున్నట్టున్నది. మరి ఇంకేమంటారు? ఇప్పుడు అంటే ఏముండదులే అని అనిపించిన ఫ్యూచర్ లో 2030 ఆ టైం దాటే కొద్దీ ఇది వచ్చే ఛాన్సే గట్టిగా ఉంది. ఏదైనా నెమ్మదిగా స్టార్ట్ అయ్యేది చెప్తున్నాను చూడండి. 2030 కల్లా ఇందాక చెప్పాను ఎయిర్ ఫిల్టర్స్ ప్రపంచాన్ని దేశాన్ని కాపాడిద్దని. అదైతే జరగదేమో గానీ ఈ కళ్ళజోళ్లు మాత్రం అప్పటికి స్టార్ట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కలిసి కష్టపడి తీసుకొని వచ్చే టెక్నాలజీ కదా, వాళ్ళు తగ్గే ఛాన్సే లేదు. దాని ఫీచర్సే అలా ఉంటాయి. అది పెట్టుకొని వాడుతూ ఉంటే రోజు అన్ని రికార్డ్ చేస్తూ ఉంటది, పని చేస్తూ గుర్తు పెట్టుకుంటది కూడా. అంటే మీరు అలా పోయి ఫోన్ యాడో పెట్టేసి అటు ఇటు చూస్తూ ఎత్తుక్కుంటూ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ కళ్ళజోడు చెప్పేసిద్ది ఆడ పెట్టి సచ్చి వెనక్కి తిరిగి చూడగా అని చెప్పి. గూగుల్ మ్యాప్స్ కూడా అవసరం లేదు. అంటే ఫోన్ చేతిలో పెట్టుకోవాల్సిన పని లేదు. కళ్ళజోడు ఉంటదిగా, అందులోనే లెఫ్ట్ కి వెళ్ళు రైట్ కి వెళ్ళు అని డైరెక్ట్ చూపించేసిద్దంట. ఫోన్ లో కూడా అదే కదా, లెఫ్ట్ రైట్ అదే చూపించింది కదా. అంటే అయితే ఎవడికి కావాలండి? ఎవడికి కావాలి? వాళ్ళకి ఎన్ని అవసరం లేదు. ఆ ఇండస్ట్రియలిస్ట్ కంపెనీ వాళ్ళకి వాళ్ళు కొత్త ప్రోడక్ట్ తెస్తారు, కొనాలి. తేవడం మీద ఒక గొప్ప విషయంలో తెస్తారు ఎలాగో. అంతే, ఇక అందరూ నా దగ్గర కూడా ఉంది, నా దగ్గర కూడా ఉంది, రివ్యూల మీద రివ్యూలు అలా మొదలు పెడతారు. ఇంకా అందరూ కొనడం స్టార్ట్ చేస్తారు. నెమ్మదిగా ప్రతి ఒక్కరి దగ్గర కొంటది. చెప్పడమే చాలా మంచిగా చెప్తారు. టూరిస్టులు అలా పక్క దేశానికి వస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నారండి వాళ్ళు. ఎటు వెళ్ళాలో తెలియక. మీ కష్టాలన్నింటినీ మాయం చేయడానికే మేము అసలు ఈ భూమి మీద పుట్టామండి. డబ్బులు సంపాదించడానికి పుట్టామనుకుంటున్నారా? లేదు, మాకెందుకు డబ్బులు, మీ కష్టాలు తగ్గించడానికి తెచ్చాము, కొనండి అని చెప్పగానే అందరూ కొనేస్తారు. ఇంకా ప్రతి దాంట్లోకి తీసుకొస్తారు. హాస్పిటల్ ప్రతి చోట మంచి యూజ్ లాగా చూపిస్తారు. ఓకే, వచ్చాక చెప్తానులేండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా అబాండెడ్ చేయబడిన ప్లేసులు ఉన్నాయి. అదే పాడుపడ్డ గుహలు, ప్లేసులు, మిషన్లు ఉండిపోయి ఉంటాయి కదా. ఇలాంటివి చాలా ఉంటాయి. మనుషులు కావాలని చేసినవి ఎప్పుడైనా చూసావైతే? ఓకే, అన్ని కావాలని చేస్తేనే అలా మిగిలిపోయేది. అయితే బాగా కావాలని. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇది చూడండి. చూస్తే అర్థం అవుతుంది కదా బళ్ళన్నీ ఎలా ఉన్నాయి. ఆకాశంలోంచి బళ్ళన్నీ వర్షంలో పడితే నేల మీద పడిపోయినట్టు ఉన్నాయి కదా. అమెరికాలో ఏదో ఒకటి ఇలా నిజంగా జరిగిందని అన్న అంటది, నమ్మమాకండి. నిజానికి ఇది చాడ్ ఇంకా మార్క్ అని ఇద్దరు కలిసి తయారు చేశారు కావాలని. 2011 ఏడాదిలో మరి ఏడాది నుంచి కొట్టేసారో తీసుకొచ్చారు తెలియదు గానీ ఎన్నో బళ్ళు, కార్లు, బస్సులు కూడా తీసుకొచ్చి పక్కన పెట్టడం కాదు, ఎత్తి గోతులో పడేశారు. ఏం నొప్పి అంటే సరదా అండి. బేసిక్ అయితే వరల్డ్ రికార్డు కోసం చేశారు. ప్రపంచంలోని అన్నిటికంటే ఎక్కువగా బళ్ళని ఎగవేసి పూర్తి చేసిన బళ్ళు అని గిన్నిస్ రికార్డు కోసం చేశారు. ఇలాంటి రికార్డు కూడా ఉంటదా అంటే గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలంటే రికార్డు ఎలాంటిది అనే సంబంధం ఉండదు. మీరు ఏదైనా చెయ్యండి సపరేట్ గా, ఏదైనా కొత్తగా ఎవ్వడూ చేయని పెంట పని ఏదైనా మీరు చేయండి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కిచ్చేస్తారు. డబ్బులు ఏమైనా ఇస్తారు, దానిలో ఎవరికన్నా అదేం లేదు కదా. వీళ్ళు పొద్దున్నే లేచారు, తీసపోయి పెట్టారు, సాయంత్రానికి గిన్నిస్ బుక్ లో ఎక్కారు. ప్రజెంట్ అయితే ఇది ఒక పాపులర్ టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. అయితే ఇప్పుడు ఇలా ట్రైన్లు కూడా ఉంటాయా చెప్పండి అంటే ఉన్నాయి ట్రైన్లు కూడా. మళ్ళీ నేల మీద తవ్వితే రొటీన్ గా ఉంటదిగా, సముద్రంలోకి వెళ్ళండి. అమెరికా నుంచి ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో సముద్రంలో పోయి దూకేదనుకోండి, బోగీలు అంటే మెట్రో ట్రైన్ బోగీలు ఉంటాయి. ఒక్క బోగి కాదు, చాలా బోగీలు పడి ఉంటాయి. మొత్తం అంతా సముద్రపు నాచుతో మొక్కలతో నిండిపోయి ఉంది. మళ్ళీ ఏ తిక్క చచ్చినోడు గిన్నిస్ బుక్ కోసం ట్రై చేశాడంటే అలాంటిది ఏం లేదులేండి. అలాగని ఈ ట్రైన్లు ఇప్పుడు సముద్రంలో 40 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేయలేవు కదా. బేసిక్ గా ఇది రికార్డుల కోసం కాదు, అమెరికా గవర్నమెంట్ కావాలని చేసింది. అమెరికాలో నేచురల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపల కోసం చేశారు. అంటే ఈ చుట్టుపక్కల ప్లేసులు అసలు చేపలే దొరకట్లా. ఫిష్ ఫ్రై తిని చాలా రోజులు అయిపోతుంది. ఇల్లు ఇప్పుడు తినా ఎక్కడి నుంచో తీసుకొని రావాల్సి వస్తుంది, పక్కనే సముద్రం పెట్టుకొని కూడా. ఇలా ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల సముద్రం కింద నేల చాలా ఫ్లాట్ గా ఉంటదంట. మామూలు ఫ్లాట్ కాదు, సిమెంట్ వేసి దాని మీద సముద్రం నీళ్లు పోసినట్టు ఉంటదంట. చిన్న రాళ్ళు గాని రప్పలు ఏమి ఉండవు సముద్రంలో. దీని వల్ల ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యి అక్కడ మొక్కలు, నాచు ఇవేమీ పెరగడం లేదు. అంటే చేపలు తినడానికి ఇంకా ఫుడ్డే లేదు. అవి మాత్రం ఎందుకు వస్తాయి? అందుకే చేపలు అట్లా పొగపాటున ఈ పిచ్చికోల సముద్రం నుంచి దూరంగా ప్రశాంతంగా అమెరికాకి దగ్గరలో ఎడారి సముద్రం ఉంది కదా అని అక్కడికైనా చేపలు వచ్చాయి అనుకోండి పిక్నిక్ కి, ఒక్కసారిగా షార్కులు వచ్చేసి ఆ 2-3 చేపలు కూడా తినేస్తున్నాయి. అంటే చేపలు దాక్కోవడానికి కూడా ప్లేసులు లేవు. ఈ కష్టాలు చూసి గవర్నమెంట్ 2002 సంవత్సరంలో బోగిల మీద బోగిలు, ఉల్లుగా ట్రైన్ బోగిలు తీసుకొని వచ్చి అలా 1 by 1 ఆ చుట్టుపక్కల పడేశారు. ఇంకా అప్పటి నుంచి చేపలకు ఫుడ్, జనాలకు ఫుడ్, అందరూ హ్యాపీ. ప్లాన్ బాగుందంటారా? నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.